ఎకరాలను పెట్టుకొని 29 ఎకరాల నుంచి ఇప్పుడు 75 ఎకరాలకు అయిపోయింది. హ్మ్. సో ఆయన ఒక మహా సామ్రాజ్యాన్ని అక్కడ నిర్మించుకున్నాడు. విలాసవంతమైన భవంతి ఉంది. ఇలాగంతా మొత్తం రాసేశారు. రెండోది అక్కడ మార్కెట్ కమిటీ నిధులను ఉపయోగించుకొని బీటీ రోడ్డు కూడా వేసేశారు అనేది కూడా ఈనాడు రాసింది. ఎప్పుడైతే ఈనాడు రాసిందో దీన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నాడు. చంద్రబాబు సీరియస్‌గా తీసుకొని దీని మీద చిత్తూరు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ ఆయన పేరు, తర్వాత ఎస్పీ మణికంఠ, దాని తర్వాత కన్జర్వేటర్, ఫారెస్ట్ కన్జర్వేటర్, అనంతపురం ఫారెస్ట్ కన్జర్వేటర్ కింద వస్తుందన్నమాట ఇది. దాని కన్జర్వేటర్ యశోదాబాయి, ఈ ముగ్గురు ఇంకొంతమంది మొత్తం కమిటీ వీళ్ళతో ఒక కమిటీ వేసి విచారణకి ఆదేశించారు చంద్రబాబు. ఇప్పుడు విచారణ కూడా జరిపి దీని నివేదిక కూడా చంద్రబాబు దగ్గరికి వచ్చింది అని చెబుతున్నారు. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌కి ఇటు చంద్రబాబు కావచ్చు, లేకపోతే లోకేష్‌కి ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ తన శాఖలకే పరిమితం అవ్వకుండా రాష్ట్రంలో ఏం జరిగినా, ఇతర మంత్రిత్వ శాఖల్లో ఏం జరిగినా కూడా దానికి ఈయన ఓపెన్‌గా స్పందిస్తున్నారు. ప్రైవేట్‌గా మంత్రులతో మంత్రి పేషీలతో గాని, మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడము, లేకపోతే చంద్రబాబు దృష్టికి తీసుకోవడం కాకుండా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా బహిరంగంగా విమర్శిస్తున్నాడు. అందువల్ల ఇప్పుడు ఇదేమో ఆయన శాఖలో జరిగింది. అటవీ శాఖ పవన్ కళ్యాణ్‌ని చూస్తున్నారు. మరి అటవీ శాఖ ఆయన దగ్గర జరిగినప్పుడు ఆయన ఎందుకు ఇప్పటి వరకు స్పందించట్లేదు దీని మీద? చంద్రబాబు ఎందుకు కమిటీ వేశాడు? ఆయన కదా, ఆయన చంద్రబాబు కూడా ఆయన దగ్గరికి చెప్పించి పవన్ కళ్యాణ్ వేయాలి. మామూలుగా అదే జగన్‌ది సరస్వతి భూములైతే హడావిడిగా హెలికాప్టర్‌లో వెళ్ళాడు ఎవరు, పవన్ కళ్యాణ్. హెలికాప్టర్‌లో వెళ్ళిపోయి అక్కడంతా ఆదేశించాడు విచారణకి. మరి పెద్దిరెడ్డిది ఎందుకు చేయలేదు అని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైసీపీ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికి కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు, మొన్న కూడా కడప జిల్లాలో, వైఎస్ఆర్ కడప జిల్లాలో జగన్‌కి బంధువు అవుతున్న వెంకటరెడ్డి ఆయన ముగ్గురాళ్ల కాంట్రాక్టు గనుల శాఖ ఆయనకు అప్పగించింది. దాదాపు 20 ఎకరాల్లో అని ఈనాడు జ్యోతి రాస్తే గాని దాని మీద చర్య తీసుకోలేదు. కొల్లు రవీంద్ర ప్రకటించారు, దాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నామని. అంటే అసలు ఎలా ఇస్తున్నారు అంటే, తెలుగుదేశంలో స్థానికంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులతో కుమ్మక్కైపోతున్నారు వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళకి పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి అని ఈనాడు జ్యోతి మొదటి నుంచి మొత్తుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి మీద అసలు ఇంత భయంకరంగా పెద్దిరెడ్డి ఈనాడు చెప్పిందే నిజమైతే, పెద్దిరెడ్డి అంత భయంకరంగా 29 ఎకరాలు ఆయనకు పట్టా భూమి ఉంటే దాన్ని 75 ఎకరాల వరకు చేసుకుంటే ప్రభుత్వానికి తెలియకుండా ఉందా? ఈనాడు రాస్తే గాని తెలీదా? పవన్ కళ్యాణ్‌కి అటవీ శాఖ కదా, ఆయనకి తెలీదా? వైసీపీ నాయకుల మీద నజర్ పెడతాం, ఒక్కొక్కడు తాట తీస్తాం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా, మరి ఇవాళ పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు అన్న విమర్శలు తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నారు. మనకి తెలుగుదేశం మీడియాలో చూస్తే సోషల్ మీడియాలో ఇలా పోస్టులు పెడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా అన్నట్టుగా వాళ్ళే, తెలుగుదేశానికి సంబంధించిన సానుభూతి పరులు వాళ్ళే క్రిటికల్‌గా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు గత 5 ఏళ్లలో వైసీపీ అనేక అరాచకాలు చేసింది. ఎక్కడ చూసినా భూములు ఆక్యుపై చేసుకున్నారు, భూములు పెద్ద ఎత్తున భూముల కుంభకోణం జరిగింది అని చంద్రబాబు అనేక సార్లు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇప్పుడేమో వచ్చి 8 నెలలైనా కూడా ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అన్న విమర్శలైతే వస్తుంది. జగన్ మీద తీసుకోకపోవడానికి మోడీ అనుమతి కావాలి, ఎందుకంటే మోడీ పర్మిషన్ లేకుండా జగన్ మీద తీసుకోకూడదు. కనీసం పెద్దిరెడ్డి మీద కూడా తీసుకోలేదా అని అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనకు తెలుసు, మదనపల్లి ఆర్డీఓలో కొన్ని ఫైల్స్ దగ్ధం కేసులో కూడా పెద్దిరెడ్డి హస్తం ఉందని చెప్పి అప్పుడు దానికైతే హుటాహుటిన హెలికాప్టర్లో పోయి దాని మీద కమిటీలు వేసి పెద్ద ఎత్తున ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు దాంట్లో ఆర్డీ వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప పెద్దిరెడ్డి జోలికి ఎవరు వెళ్ళట్లేదు. అట్లాగే ఈ కాంటెక్స్ లో పెద్దిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు నేను ఆక్యుపై చేసుకోలేదు, ఏమి లేదు, ఓన్లీ 21 ఎకరాలే మా భూమి ఉంది, ఈయన చెప్పినట్టు విలాసవంతమైన భవనం ఏం లేదు, ఈనాడులోనే ఫోటో కూడా వేశారు కదా, అది మామూలుగా మేము అక్కడ ఫంక్షనింగ్ కోసం అక్కడ పోతే ఉండాలి, వ్యవసాయం చేయడం కోసం మేము అక్కడ చిన్న ఇది కట్టుకున్నాము, విలాసవంతం ఏం లేదు, ఎవరైనా వచ్చి చూడొచ్చు. యాక్చువల్గా ఇది కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే దీని మీద విచారణ జరిపారు. దాని తర్వాత అటవీ శాఖ కూడా విచారణ జరిపింది.
దాని తర్వాత దీని మీద వేరే వాళ్ళు హైకోర్ట్‌కెళ్తే హైకోర్ట్ కూడా ఇది మాదే అని తేల్చింది. నేను ఏ రకంగా కూడా మిస్‌యూజ్ చేయలేదు. మీరు విచారణ జరుపుకోవచ్చు అని ఆయన ఓపెన్‌గానే ఛాలెంజ్ చేస్తున్నాడు. అలాగే ఈటీవీ మీద, ఈనాడు మీద కూడా నేను పరువు నష్టం దావా కేస్ కూడా వేస్తున్నాను. నిజంగా కూడా అక్కడ ఆక్యుపై చేసుకున్నాడో లేదో మనకు తెలీదు. ఆరోపణ హ్మ్. వచ్చింది కాబట్టి ఇప్పుడు నివేదిక వస్తుంది. ప్రూవ్ అవుతుంది. అవును సార్. అంటే ఇక్కడేందంటే ఈనాడు, జ్యోతి వీళ్ళు రాస్తే గాని పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు ఒకటొస్తున్నాయి. రెండోది పవన్ కళ్యాణ్ ఎందుకు దీని మీద నోరు విప్పట్లేదు? హ్మ్. వేరే వాళ్ళ శాఖలంతా వెళ్ళిపోయి గొడవలు చేసే పవన్ కళ్యాణ్, తన శాఖలో ఇది జరిగినప్పుడు ఈనాడు ఫ్రంట్ పేజీలతో తాటికాయంత హ్మ్. అక్షరాలతో అడవిలో అక్రమ సామ్రాజ్యం అని రాసి, ఫోటోలేసి, సర్వే నంబర్‌లతో సహా మొత్తం డీటెయిల్‌గా రాసింది. అది నిజమో కాదో తెలీదు. ఈనాడు అవును. రాసినంత మాత్రం హ్మ్. నిజమని మనం హ్మ్. చెప్పలేము. అబద్ధమని చెప్పలేము. కానీ పవన్ కళ్యాణ్ తన శాఖలో ఎందుకు పట్టించుకోలేదు? హ్మ్. చంద్రబాబు ఎందుకు దూకుడుగా ఎళ్ళాడు? అంటే ఇక్కడ మళ్ళీ ఒక ఇదేందంటే పవన్ కళ్యాణ్ పరిధిని కట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఎలాగైతే మిగతా శాఖల్లో హ్మ్. చొరవ చూపిస్తున్నాడో, అలాగే పవన్ కళ్యాణ్ శాఖల్లో చంద్రబాబు యాక్టివ్ అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టొచ్చు కదా! అని రివర్స్ స్ట్రాటజీ చంద్రబాబు అమలు చేస్తున్నాడు. ఎందుకంటే ఇంత దూకుడుగా రావడం, ఇమ్మీడియేట్‌గా కమిటీ ఎయడం ఇదంతా చంద్రబాబు చొరవ తీసుకొని చేస్తున్నాడు. యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారు చేయాలి. అందుకని ఈ డౌట్ వస్తుంది. దీనికి మరి పవన్ కళ్యాణ్ స్పందిస్తాడా లేదా చూడాలి.